హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ కర్రీ అయితే చూపిస్తానండి. స్ప్రౌట్స్ తోటి అది కూడాను. నేను 5 రకాల స్ప్రౌట్స్ అయితే తీసుకున్నాను. అవి ఏంటంటే కాబూలి శనగలు, నాటు శనగలు, రాజ్మా, తర్వాత బొబ్బర్లు 2 రకాలు ఉంటాయి కదా! అవి, తర్వాత పెసలు. ఈ 5 రకాలు కూడా కొన్ని కొన్నిగా తీసుకొని నానబెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను. ఇక ఓ రోజంతా నానిన తర్వాత ఈలోగా ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. వాటి పై తోలు ఏదైతే ఉంటుందో ఆ తొక్క అనేది ఒలిచేసి చక్కగా ఉప్పు నీటిలో వేసి పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటుందండి. తర్వాత ఒక పెద్దయి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక కుక్కర్‌లో అయితే చేసేస్తానండి కర్రీ. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందని చెప్పేసి. అందులో బయట మనకి ఎక్కువగా స్ప్రౌట్స్ అనేవి ఉడకవు కాబట్టి కుక్కర్‌లో అయితే మెత్తగా ఉడికిపోతాయి కదా! అందుకని చెప్పేసి. ఇక కాస్త పసుపు అయితే వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 గుడ్లయితే వేసి వేగించుకుంటున్నానండి. పసుపు వేస్తే గనక వెంటనే గుడ్లయితే మంచి కలర్‌లోకి వచ్చేసినట్టు ఉంటాయి కానీ కొంచెం సేపు వేగనిస్తే కనుక పై పొర అనేది కట్టి తినేటప్పుడు బాగుంటుందండి. గుడ్లయితే అలా వేగించుకొని పక్కన పెట్టుకున్నాను కదా! ఇక అదే ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగనిచ్చిన తర్వాత అందులో సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు వేసానండి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత ఇందులో టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇక నానబెట్టుకున్న స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రౌట్స్‌ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం బాగా కలుపుకొని కాస్త వేగిన తర్వాత అప్పుడు అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మష్రూమ్స్‌ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇవి 2 కూడా బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు పాటు సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఉంచేస్తే చక్కగా మగ్గుతాయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకొచ్చే వరకు సిమ్‌లోనే ఉడకనిస్తే బావుంటుంది. పచ్చివాసన అది పోయే వరకు. ఇక ఈ స్ప్రౌట్స్ కర్రీకి కాంబినేషన్ చపాతీ అయితే చేస్తున్నానండి. పూరి అంటే ఆయిలు వద్దని చెప్పాడు మా బాబు. ఇంక అందుకని చెప్పేసి ఇంకా పూరి కాకుండా చపాతీ అయితే చేస్తున్నాను. జొన్న రొట్టెలు, పుల్కాలు వేటిలకైనా సరే ఈ కర్రీ కాంబినేషన్ చాలా బావుంటుందండి. రైస్ కన్నా కూడాను ఇలా డ్రై ఐటెమ్స్‌తో తినడానికి చాలా బావుంటుంది. ఇక ముందైతే పిండైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంగోండి మగ్గనిస్తే వాటర్ చూసారా ఎలా వచ్చిందో. మష్రూమ్స్‌లో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది. స్ప్రౌట్స్ కూడా నానబెట్టాం కదండీ! అందులో వాటర్ కూడా ఇలా చక్కగా వచ్చిన తర్వాత దీనికి సరిపడా కారం అయితే వేసేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు మళ్ళీ మగ్గనిద్దామండి. ఆ కారం అంతా వాటికి పట్టేటట్టుగా కారంతో పాటు అలా కూర అలా మగ్గడం వల్ల కూర కూడా మంచి రంగయితే వస్తదండి ఎప్పుడైనా సరే. కారం వేయగానే నీళ్లు వేసేయడం అలా చేయకుండా కొంచెం ఒక్క నిమిషం అలా మగ్గనిస్తే గనక చాలా బావుంటుంది. ఇక్కడ సరిపడా నీళ్లయితే పప్పులు ఉడకడానికి తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లయితే అవి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్‌గా గ్రేవీ అనేది వస్తుంది. మీకు చూపిస్తాను కదా! ఇక 3 విజిల్స్ అయితే పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఇక మూత తీసి చూస్తే చూడండి కర్రీ అయితే ఇలా ఉన్నది. ఇక ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక్కసారి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇందులో సరిపడా అంటే ఒక అర స్పూన్‌కి అలాగా ఆ మసాలా ఫ్లేవర్ కోసం ఎగ్ అది వేస్తున్నాం కదా! మష్రూమ్స్ వేసాం కాబట్టి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదండీ! కొంచెం ఒక అర స్పూన్‌కి అలా గరం మసాలా అయితే ఏసాను. ఇక అది వేసిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం బాగా కలుపుకొని ఒక్క ఉడుకు అలా ఉడికేటప్పటికి ఈలోగా మనకి వేగించుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లను కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క ఉడుకు ఉడకనిచ్చామంటే సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక స్ప్రౌట్స్ అనేవి ఎప్పుడు నానబెట్టుకొని తాలింపేసుకొని తింటూ ఉంటాము. లేదంటే వాటిల్ని మిక్సీ పట్టేసుకొని చక్కగా నానబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకొని మనకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని రొట్టెలా కాల్చుకోవడం, దోసల్లా వేసుకోవడం అలా చేసుకోవచ్చండి. వడలు కూడా వేసుకోవచ్చు. ఇక కర్రీ అయితే నేను ఈ విధంగా చేశానండి. ఎప్పుడు చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ, టమాటా కర్రీ, తర్వాత లేదంటే మనకి బొంబాయి చట్నీ అని అలాంటివి కొంచెం ఉల్లిపాయ ఎక్కువేసి చట్నీలయి చేస్తూ ఉంటాను. సరే స్ప్రౌట్స్ తినాలనిపించినప్పుడు కొంచెం ఈ రకంగా కూడా తినొచ్చు కదా! అని చెప్పేసి కొంచెం ట్రై చేశానండి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఎగ్ విత్ కర్రీ తోటి చపాతీ పిల్లలకైతే ఇచ్చేసానండి. నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. బోర్ కొట్టకుండా ఉంటుంది. స్ప్రౌట్స్ అంటే ఇష్టంగా కూడా తినాలనిపిస్తది. ఇక మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అని చెప్పి డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను కదండీ! ఇక ఆ చపాతీ పిండయితే ఇలా నానబెట్టేసి స్ప్రౌట్స్ నానబెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా నానబెట్టుకొని కొన్ని ఒక రోజు వాడుకున్నామంటే మిగతావి కొంచెం టిష్యూ పేపర్ ఏసి ఒక చక్కగా డబ్బాలో పెట్టుకున్నామంటే గనక చక్కగా మొలకలొస్తాయండి. అవి ఇంకొక రోజు వాడుకోవచ్చు సలాడ్స్ రూపంగా లేదంటే ఇలా కర్రీస్ రూపంగా. ఇక ఈ రోజైతే నేను బంగాళదుంప వేసేసి ఆ స్ప్రౌట్స్ అన్నీ వేసి కర్రీ అయితే చేశానండి. ఇక అమూల్ బటర్ అయితే తెచ్చుకున్నానండి. వెళ్ళాను కదా డీమార్ట్‌కి. ఇక ఇవైతే కంపల్సరీ తెచ్చుకుంటాను. క్యూబ్స్ చాలా బావుంటాయండి. బటర్‌తో కాల్చిన చపాతీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా! పిల్లలకైతే చాలా ఇష్టం. ఇక ఈ రోజైతే ఆ మల్టీగ్రెయిన్ చపాతీ పిండితోటి చపాతీలు, తర్వాత ఇలా బటర్‌తో కాల్చి ఇక స్ప్రౌట్స్ కర్రీ అయితే పెట్టానండి. బంగాళదుంపతో చేసిన కర్రీ. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నది. ఇక
చూసారు కదండీ! స్ప్రౌట్స్ అంటే నానబెట్టుకొని మొలకలొచ్చిన తర్వాత పచ్చియే తినాలని ఏం లేదండి. మనకి పిల్లల కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగేటట్టుగా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక ఈ 2 కర్రీస్ కూడా చేసే విధానం కూడా చాలా ఈజీ. కుక్కర్‌లో తొందరగా అయిపోతుంది కూడాను. ఇక చపాతీతో నేను చేసిన ఈ కర్రీస్‌ని మీకు నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.